బనగనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి షాదీఖానాకు కమ్యూనిటీ హాలుకు తేడా తెలియదని వ్యక్తి అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి. ముస్లిం నేతలకు కాటసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. మరి అక్కడ చూస్తే షాదీఖానానే లేదు. అది కూడా ఏంటి, ఏదైతే ఉందో ఈ యొక్క మంజూరు చేసినది కూడా 1వ తేదీ 23వ నెల, అంటే దాదాపుగా 11 నెలలు అయింది నీకు మంజూరు చేసి. ఏది కమ్యూనిటీ అక్కడ తీసుకొచ్చి పెట్టి అక్కడ నుంచి మొదలు పెట్టకుండా దాన్ని డ్రాగా చేసి ఎన్నికల ముందు వస్తే హడావుడిగా ఏం చెప్పినావు వారే ఇప్పుడు చెప్తాడు ఉన్నాడు. ప్రభుత్వాలు ఏమైనా చేస్తే సత్యం మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి? మీ నాయకుడు అదే విధంగా ఉన్నాడు, మీరు అదే విధంగా ఉన్నావు నువ్వు కూడా. మరి ఈరోజు అదే చేసింది కాక నేను ఛాలెంజ్ చేసుకొని ఆ రోజు ప్రభుత్వంలో మీరు కట్టలేకపోతే నేను కడతానని చెప్పి ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్లో చెప్పి నేను మొదలు పెడితే దానికి మళ్ళీ గోడ చుట్టూ కూడా కాంపౌండ్ అని కూడా చేసుకుంటూ నీట్గా చేసి తయారు చేస్తే నా మీద అక్రమ కేసులు పెడతావు, నా మీద మళ్ళీ అక్రమంగా కేసులు పెట్టి పోలీస్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావు. సిగ్గు అనిపించడం లేదా రామిరెడ్డి? నువ్వు నీకు సిగ్గు అనిపించదా? అసలు మానవత్వం ఉందా నీకు? 3 నెలల భవన నిర్మాణం పూర్తి అవుతుంది. ఇందుకు కావాల్సిన శామయానాలంట, వంట సామాగ్రి అంట, సొంత నిధులతో వారవా ఏం చెప్పినావు ఏం చెప్పినావు నువ్వు? వంట సామాన్లు ఇప్పిస్తాడు, శామ్యాన్ని ఇప్పించేస్తాడు. షాదీఖానాకు శామ్యాన తెంపనింటారా? షాదీఖానా కట్టించినాక శామ్యాన తెంపనింటారు నీకు? షాదీఖానా కట్టిస్తాడంటే మన శామ్యానాలు ఇస్తాడంట ఫ్రీగా, వంట సామాన్ ఇస్తాడు. ఆడొక షాదీఖానా ఉంటుంది కదా. మరి అక్కడ చూస్తే షాదీఖానానే లేదు. అది కూడా ఏంటి, ఏదైతే ఉందో ఈ యొక్క మంజూరు చేసినది కూడా 1వ తేదీ 23వ నెల, అంటే దాదాపు